అసలు మీ లైఫ్లో మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఏమైనా సాధించాలనుకుంటున్నారా? అసలు దానికోసం మీరు ఎంత ప్రయత్నిస్తున్నారు? దాని మీద మీరు ఎంత టైం కేటాయిస్తున్నారు అనేది, మీ లైఫ్లో ఏం గోల్స్ పెట్టుకున్నారు, దానికోసం ఎలా ప్రయత్నిస్తున్నారు, ఎన్ని రోజులు ప్రయత్నించారా లేదా, ఇక నుంచి అయినా దాన్ని అయితే సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నారు? అలాంటి వాళ్ళ కోసం అయితే చిన్న వీడియో. ముందుగా మీరు మీ లైఫ్లో సక్సెస్ సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా అయితే ఫాలో కావాల్సిందే. ఫాలో అయితేనే మీ లైఫ్లో త్వరగా దాన్ని అయితే రీచ్ కావడానికైతే మీకైతే చాలా అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి దాన్ని ఫాలో అయితే మీరైతే లైఫ్లో అయితే త్వరగా సక్సెస్ఫుల్ అవుతారు. అంటే నేను కూడా ఐఏ స్కిల్స్ అయితే పాటిస్తున్నాను. అంటే నేను కూడా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకుని ఆల్రెడీ నాకు కొన్ని అనుభవం అయినాయి. నా వీడియోలో అయితే మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా కొన్ని టిప్స్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ నేను కూడా అయితే వర్క్ కూడా చేస్తున్నాను. దాంతోపాటు నాకు కూడా కొంచెం దాని మీద బెటర్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కాబట్టి నేనైతే ఈ వీడియోలో మీకు నేను పాటించే టిప్స్ మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ముందుగా మీరైతే ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే మేనేజ్ చేయండి. మీకు ఉన్న టైంను, ఒక రోజువారీ టైంను ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేయాలో ఒక టైం టేబుల్ లాగా ఫిక్స్ అయితే చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా అయితే మీ రోజులో మీ గోల్ కోసం మీరు ఎంత టైం కేటాయిస్తున్నారు అనేది అయితే మీకైతే ఒక క్లారిటీ ఉంటుంది. అలాగే మీరు సోషల్ మీడియాకు ఎంత దగ్గరగా ఉన్నారు, లేకపోతే ఎంత దూరంగా ఉన్నారు మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులలో సోషల్ మీడియా వాడే వాళ్ళకు, అంటే ఈ రోజుల్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి కొంచెం ఈజీ వేనే ఉంది. ఎందుకంటే చాలామంది అయితే సక్సెస్ కావడానికి ఎంతోమంది ట్రై చేస్తారు, వదిలేస్తారు. అంటే రెండు మూడు రోజులు కావచ్చు, ఒక వారం కావచ్చు, ఒక 10 days, 15 days, ఒక 20 days కూడా ట్రై చేస్తారు. ఆ తర్వాత కూడా మనం అనుకున్న దాంట్లో, సపోజ్ నేనే అనుకుందాం, 4 సంవత్సరాలుగా నేను యూట్యూబ్ జర్నీ అయితే చేస్తున్నాను. ఇప్పటికి 3 ఛానల్ అయితే పెట్టాను. అయినా కానీ నేనైతే గివ్ అయితే లేదు. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉన్నది. కాకపోతే నేను చెప్పే విధానం తప్పు కావచ్చు, లేకపోతే నేను చేసే వర్క్ తప్పు కావచ్చు అని చెప్పేసి దాని మీద రీసెర్చ్ కూడా చేసేయడం అయితే జరిగింది. ఆ రీసెర్చ్లో కూడా నాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను అయితే సరి చేసుకుంటూ మళ్ళీ ఈ ఛానల్ అయితే పెట్టి నేనైతే గత 4 ఏళ్ళుగా ఒక యూట్యూబ్ జర్నీ చేస్తున్నాను. అంటే నాకు ఇంకా సక్సెస్ రాలేదు. నాకు సక్సెస్ రావడానికి టైం పట్టచ్చు. కాకపోతే నేను 4 ఏళ్ళ నుంచి ఇదే ప్రయత్నిస్తున్నాను. మరి మీ గోల్ కోసం మీరు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నిస్తున్నారు? అంటే వారమా, నెల, ఒక 2 నెలల, ఒక 3 నెలల, ఒక సంవత్సరమా? నేను 4 సంవత్సరాలు ప్రయత్నిస్తున్నా, నాకు ఇంకా రాలేదు. అయినా నేను దీన్ని వదిలిపెట్టాను. ఎందుకంటే నేను ఒక గట్టి సంకల్పం పెట్టుకున్నా నేను సాధించడానికి. నా లైఫ్లో నేను దీన్ని పెట్టుకోవడానికి కూడా నాకు ఒక కారణం ఉన్నది. మనకు ప్రతి ఒక్కరికి అయితే ఒక గోల్ అయితే పెట్టుకోవడానికి ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు. నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉన్నారు. నేను ఇంతవరకు అయితే ఆ ఇన్స్పిరేషన్ గురించి ఎవరికి చెప్పలేదు. ఈ వీడియోలో మీకైతే చెప్తున్నాను. మా క్లాస్మేట్ ఒక అమ్మాయి నుంచి అయితే నేనైతే నా గోల్ ఇంత గట్టిగా ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలని అయితే నేనైతే పెట్టుకోవడం అయితే జరిగింది. ఆ అమ్మాయిని ఎందుకు ఇన్స్పిరేషన్ తీసుకున్నాను కూడా చెప్తా. ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక లోపం ఉన్నది. అంటే కళ్ళెదిరిగి పడిపోయే ఒక లోపం ఉన్నది. ఆ కళ్ళెదిరిగి పడిపోయే లోపాన్ని తాను అధిగమించుకొని ఒక డాక్టర్ కోర్సు తీసుకొని డాక్టర్లో ఒక మంచి స్థాయికి వచ్చింది. అంటే తన లోపాన్ని దాటి తను సక్సెస్ఫుల్ అవ్వడానికి అంటే తన గోల్ని ఎంత ప్రేమించి ఉంటే తన లోపాన్ని అధిగమించి ఈ డాక్టర్ ఫీల్డ్లో జాయిన్ అవుతుంది. అందుకనే తనని ఇన్స్పిరేషన్ తీసుకున్నా. మా క్లాస్మేట్ తనని ఇన్స్పిరేషన్ తీసుకొని గత 4 ఏళ్ళుగా నేనైతే ఇది చేస్తున్నాను. ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉంటాను. ఇంకా 4 ఏళ్ళు అయినా చేస్తూ ఉంటాను. కాకపోతే నేను పడ్డ స్ట్రగుల్స్ కావచ్చు, నేను చేసిన అంటే మిస్టేక్స్ కావచ్చు, మీరు ఎలా టైం మేనేజ్మెంట్ చేస్తే మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు అనేది అందుకే నేను ఈ వీడియోలో తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ రోజులలో యూత్ కావచ్చు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు సక్సెస్ఫుల్ కాకపోవడానికి కారణం ఏంటంటే మొబైల్కి చాలామంది అడక్ట్ అయిపోయారు. అంటే దానిలోనే రీల్స్ చేసుకుంటూ స్నాప్చాట్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాళ్ళైతే ఈ ప్రపంచంలో తప్పిపోయారు. వాళ్ళలాగా మీరు ఉంటారా? వాళ్ళకు దాటి మీరు కూడా ఒక స్టెప్ వేసి ఈ సోషల్ మీడియా దారిలో పడ్డవారు, బయటకు వచ్చిన వారు కూడా ఉన్నారు. పడి కొన్ని స్కిల్స్ నేర్చుకున్న వారు కూడా ఉన్నారు. ఆ స్కిల్స్ నేర్చుకున్న వారికి ఓకే. కాకపోతే మీ టైం అనేది మొబైల్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఒక్కసారి అయితే మీ రోజులో ఖచ్చితంగా అయితే మీరు అయితే ఒకసారి ఆలోచించుకోండి. ఒక్క రోజులో మీరైతే ఫోన్ వాడకుండా ఎంతసేపు ఉన్నారు, ఎన్ని గంటలు ఉన్నారు, ఎన్ని నిమిషాలు ఉన్నారు? ఒక ఛార్జింగ్ పెట్టినప్పుడు తప్ప మీరు ఎంతసేపు ఉన్నారో మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీకే మీ లైఫ్ మీద ఒక గోల్, కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఫోన్ కొంచెం తగ్గించడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఈ రోజులలో ఫోన్ చాలా ఎక్కువ వాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక్క రీల్ చూసి వదిలిపెడదాం అనుకొని చూస్తూనే ఉంటారు. అలా అంతకుముందు వరకు నేను కూడా ఉండేవాడిని. ఇప్పుడు దాని నుంచి కొంచెం తగ్గించుకుంటూ రావడం అయితే జరిగింది. ఇప్పుడు నాలో కొంచెం మార్పు అయితే రావడం అయితే జరిగింది. అందుకే నేను చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకూడదు అని చెప్పేసి ఈ వీడియోలో తీసుకొస్తున్నాను. అందుకే మీరైతే ఒక రోజులో ఒక టైం మేనేజ్మెంట్ అయితే పెట్టుకోండి. మీరైతే ఒక రోజునైతే 2 భాగాలుగా చేయండి. ఎందుకంటే 2 భాగాలుగా చేస్తే ఖచ్చితంగా అయితే మీ లైఫ్లో అయితే
కొంచెం సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీరైతే చాలామంది అయితే మొబైల్ చూస్తూ అంటే నైట్ 9, 10 నాకు తెలిసినంత వరకు అయితే 12 వరకు కూడా చాలామంది మొబైల్ చూస్తూ పడుకుంటూ ఉంటారు. అంటే ఇట్లా ముసుగేసుకొని ఇలా రీల్స్ వేసుకుంటూ కావచ్చు, ఏదో చాటింగ్ చేసుకుంటూ కావచ్చు. అంటే వాళ్ళ నిద్ర లైన్ అంటే నిద్ర వచ్చిగా ఫోన్ ఇలా పడిపోయేంత వరకు ట్రై చేస్తూ ఉంటారు. మళ్ళీ లేవగానే మళ్ళీ సగం నిద్రలోనే ఫోన్ అయితే చూస్తారు. ఆ హ్యాబిట్ ఉన్నంత కాలం అయితే మీరైతే సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్సే లేదు. కాకపోతే మీరైతే మార్చుకోవచ్చు, కొంచెం 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 మార్చుకోవచ్చు రోజుకు. అండ్ రోజులో అందుకే 2 భాగాలుగా చేసుకోమంటున్నా. అంటే డే ఒకవైపు, నైట్ ఒకవైపు. అంటే మీరు నైటు డే ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నా, ఫోన్ చూసుకుంటూ ఉంటే మాత్రం మీ లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ఫుల్ కాలేరు. అలాగే దాన్ని చూడడం తప్పు కాదు, దాన్ని కొంచెం కొంచెం తగ్గించండి. ఎందుకంటే మీరు స్కిల్స్ నేర్చుకోవడానికి చూస్తే తప్పులేదు. కాకపోతే మీరు 24 గంటలు టైం పాస్ చేస్తూ ఉంటే మాత్రం మీ లైఫ్లో సక్సెస్ఫుల్ కాలేరు. అవుదాం అనుకున్న వారి వీడియో స్కిప్ చేయండి, ఇంకా ముందుకైతే వెళ్ళకండి. ఇది ఫస్ట్ టిప్. 2, చాలామంది అయితే ఈ టైం మేనేజ్మెంట్ అయితే చేస్తారు. అలాగే సక్సెస్ఫుల్ కావడానికి అసలు నేను ఏం చేయాలి, నా గోల్ ఏంటి, నేను ఎలా తెలుసుకోవాలని అయితే చాలామంది అనుకుంటుంటారు. ఇక్కడనే చాలామంది కొంచెం వెనకడిగేసే ఛాన్సెస్ కూడా ఇక్కడనే ఉంటాయి. ఎందుకంటే మీలో ఉన్న టాలెంట్ ఎవరు గుర్తిస్తారు తెలుసా? మీకన్నా ముందు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీ బయట వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు గుర్తిస్తారు. అంటే నువ్వేం చేయగలుగుతున్నావు, నువ్వేం చేస్తావు, దీంట్లో నువ్వు దీంట్లో ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతావు, దీంట్లో నువ్వు చాలా కొంచెం ఇంప్రూవ్ బెటర్గా చేస్తున్నావు అని నిన్ను వాళ్ళ ద్వారా అయితే నీ టాలెంట్ ఏందో నీకైతే తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు దేని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నావు అనేది దాన్ని బట్టి నీ గోల్ అనేది డిసైడ్ అవుతుంది. మీరు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, లేకపోతే గేమ్స్ మీద ఎక్కువ చూపిస్తున్నారా, ఏమైనా వర్క్ మీద చూపిస్తున్నారా, ఏదైనా స్కిల్స్ మీద చూపిస్తున్నారా, ఎడిటింగ్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, వర్క్ కావచ్చు, ఏదైనా మీరు దేని మీద టైం ఇన్వెస్ట్ ఎక్కువ చేస్తున్నారు, దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు దానిపై ఫోకస్ చేసి దాన్ని అయితే రోజువారీ రొటీన్లో అయితే పెట్టుకోండి. మేము ఈ టైంలో దీనికోసం ఇంత టైం కేటాయిస్తా, ఖచ్చితంగా ఈరోజు అంటే ఒకరోజు చేసి వదిలిపెట్టే వాళ్ళు ఉంటారు, ఒక 2-3 రోజుల తర్వాత చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి అదంతా పక్కకు పెట్టి రోజు ఖచ్చితంగా దాని మీద ఒక 2-3 గంటలు, అంటే ఫస్ట్ రోజే మరీ అంత హైప్కి వెళ్ళకండి, నేను కూడా అంతలేను. ఫస్ట్ రోజు 1 గంట, సెకండ్ రోజు ఒక 2 గంటలు, థర్డ్ రోజు ఒక 3 గంటలు, లేకపోతే ఫస్ట్ రోజు 1 గంట, సెకండ్ రోజు 1 గంటన్నర, ఆ థర్డ్ రోజు అయితే 2 గంటలు వేసుకోండి. కొంచెం హాఫ్ అన్ అవర్ పెంచుకుంటూ పోతే మీకు దాని మీద స్కిల్స్ అనేది పెరుగుతాయి, రోజుకి ఇంప్రూవ్మెంట్ అయితే జరుగుతాయి. మీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, దీంట్లో എനിക്ക് బాగా పని ఉన్నది. మిమ్మల్ని అయితే డిస్ట్రాక్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ. ఎంతమంది వచ్చినా ఏం చెప్పినా కానీ మీరైతే ఒక 10 to 15 days, 21 days చేసేంత మాత్రం ఖచ్చితంగా అయితే మీ లైఫ్లో ఖచ్చితంగా దాన్ని అయితే స్కిప్ చేయలేరు. ఎందుకంటే అది మీ మైండ్ అబ్జర్వ్ చేసుకొని ఇక వీడి ఈ పనిలో ఫిక్స్ అయ్యిండు, నిన్ను ఎవరైతే డిస్ట్రాక్ట్ చేయకుండా ఉంటారు. చేసినా కానీ నీకు ఇదే నాకు ఈ పని ఉన్నదిరా, ఎవరైనా చేసినా కానీ నాకు ఈ పని ఉన్నది, ఖచ్చితంగా నేను దీని మీద టైం కేటాయించాలి, నాకు కూడా కొంచెం దీని మీద ఇంకా బెటర్ ఇంకొంచెం తెలుసుకోవాలి అని అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఇలా గోల్ డిసైడ్ చేసుకోవడం. థర్డ్, ఇప్పుడు గోల్ డిసైడ్ అయ్యింది, అలాగే మనకు టైం మేనేజ్మెంట్ కూడా కొంచెం అయితే తెలిసింది, అయినా కానీ మన లైఫ్లో అయితే సక్సెస్ఫుల్ కాలేకపోతున్నాం. ఆ సక్సెస్ఫుల్ కావాలంటే మాత్రం మనం దానికోసం ఇంకొంచెం ఏం ప్రయత్నించాలి అంటే, ఇప్పుడు చాలామంది అయితే యూట్యూబ్లో చెప్తుంటారు నాలాగే, అంటే వీళ్ళు పడ్డ స్ట్రగుల్స్ కానీ. నేను ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ జర్నీ చేస్తాను, ఈ యూట్యూబ్ జర్నీలో నాకైతే 4 ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నా, సక్సెస్ అయితే రాలేదు, అయినా కానీ నేనైతే గివప్ చేయలేదు. అలాగే కొన్ని నేను ఏమైనా తప్పు చేసినా అని చెప్పేసి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అలాగే ఎలా చేయాలి అనేది కూడా నేను కూడా కొంచెం కొంచెం తెలుసుకున్నాను, నా మైండ్ సెట్ అయితే మార్చుకున్నాను. అయినా కానీ సక్సెస్ఫుల్ కాలేకపోతున్నారని చాలామంది అనుకుంటుంటారు. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంటే, దాంతోపాటు గోల్ ఇంపార్టెంటే, ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే ఓపిక, శాంతం. అలాగే ఎవరు మిమ్మల్ని ఏమన్నా అన్నా నీతో కాదు అని నెగిటివ్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళని అయితే గివప్ చేయండి, వాళ్ళ గురించి అయితే పట్టించుకోకండి. వాళ్ళ గురించి పట్టించుకున్నారంటే మీ లైఫ్లో ఒక మెట్టు పైకి ఎక్కడం కాదు, పైకి ఇంకా కిందికి దిక్కుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చేసుకోలేకపోతారు. ఎందుకంటే నేను ఆల్రెడీ సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాను, నాకు ఇంకా సక్సెస్ రాలేదు, 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను, నాకు సక్సెస్ రాలేదు, ఎలా వస్తుంది? నీ మైండ్ అంతా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఎవరో ఏదో అన్నారని నువ్వు దాని మీద ఇంట్రెస్ట్ తగ్గించి నువ్వు వీళ్ళు ఇలా అన్నారని నువ్వు దీని మీద అయితే నువ్వు ఆలోచించుకుంటుంటావు. కాబట్టి ఖచ్చితంగా అయితే అలా ఆలోచిస్తే మాత్రం మీరు ఎప్పటికీ సక్సెస్ఫుల్ కాలేరు, అన్సక్సెస్ఫుల్గానే ఉంటారు. మీరు దాని గురించి ఈ స్టేజ్లో అదే స్టేజ్లో ఉంటారు, ఒక స్టెప్ అయితే ఎక్కుదామన్నా కూడా ఎక్కలేరు. మీ లైఫ్లో ఖచ్చితంగా ఆటుపోట్లు ఎదురయ్యే అవకాశాలే ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఏమన్నా పట్టించుకోకండి. మీ గోల్ మీద మీకు నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే దాన్ని అయితే సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాలు అయినా పర్లేదు, దాని మీద టైం ఇన్వెస్ట్ చేసి మీరు దాంట్లో ఓడిపోయినా పర్లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే దాని మీద ఒక మీకు క్లారిటీ ఉంటుంది. దాని గురించి మీకు ఒక ఎగ్జాంపుల్గా 10 మందికి చెప్పడానికి నేను ఇలా ట్రై చేసిన, ఓడిపోయినా అని, ఏం తప్పులు చేసినా అనేది అయితే మీకు ఒక క్లారిటీ ఉంటుంది.
ఒకవేళ మీరు ఓడిపోయే అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే 5 ఏళ్ళ దాకా ఎంత ఓపికగా ఉండరు. ఓపికగా ఉంటే మాత్రం మీరు అద్దన్నా కానీ మీరు ఒక 10 మందికి ఇన్స్పిరేషన్గా అవుతారు. ఈ 3 పాయింట్లు అయితే నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా అయితే మీరైతే మీ లైఫ్లో అయితే సక్సెస్ఫుల్ కావాలనుకుంటే మాత్రం ఈ 3 టిప్స్ అయితే ఖచ్చితంగా అయితే ఫాలో కండి. ఒకటి, ఫోన్స్ అండ్ స్క్రీన్స్కు దూరంగా ఉండండి. రీల్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు కొంచెం తగ్గించండి. ఆ విధంగా అయితే మీరైతే ఫోన్ వాడడం తప్పు కాదు. ఫోన్ వాడితే ఏ విధంగా వాడాలంటే స్కిల్స్ కోసం, ఏదైనా మనం స్కిల్స్ నేర్చుకోవడానికి అయితే వాడితే ఓకే. పర్లేదు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి టైంపాస్ చేద్దాం అనుకుంటే మాత్రం మీ లైఫ్ అయితే ఎప్పటికీ మారదు. ఇలాంటి హ్యాబిట్ ఉంటే మాత్రం మీరు సక్సెస్ఫుల్ కావాలన్న ఆలోచన వదిలేయండి. లేకపోతే ఫోన్ అయినా కొంచెం వాడడం తగ్గించడం మొదలుపెట్టండి. 2, మీ టైం మేనేజ్మెంట్ అయితే చేసుకునే విధానం, అలాగే మీరు దాని మీద మీకు పెట్టే ఎఫెక్ట్, మీరు రోజుకు ఏ విధంగా ట్రై చేస్తున్నారు, ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారు మీ గోల్ కోసం, ఎలా ప్రయత్నిస్తున్నారు, మీ గోల్ ఏంటి, దాన్ని తెలుసుకోవడమే సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మీరు ఎంత ఎదిగినగా ఓపికతో ఉండాలి. మిమ్మల్ని నెగిటివ్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ నుంచి అయితే గివ్ అప్ చేసుకోండి. మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్ అవ్వడానికి మీకంటూ ఒక ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళు ఎవరు అంటున్నారు, వీళ్ళు ఎవరు అంటున్నారు, నువ్వు సక్సెస్ఫుల్ కాలేవని అనేవాళ్ళే చాలా ఎక్కువ మంది. కాబట్టి నువ్వు వాళ్ళతోనైతే ఎంత దూరంగా ఉంటే నువ్వు గోల్ని అయితే అంత రీచ్ అవుతావు. అలాగే నువ్వు దాని మీద ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తే, నువ్వు ఎంత ఎఫెక్ట్ పెట్టి చేస్తే మీరైతే లైఫ్లో అంత తొందరగా సక్సెస్ఫుల్ అయితే అవుతారు. ఇదే ఈ వీడియోలో అయితే చెప్పాలనుకున్నది. మరొక వీడియోతో అయితే మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై